దారిపంట వస్తుంది ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. 7th క్లాస్ వాళ్ళంటే చేసిరు. చూడండి ఆ వీడియోలో ఉంటుంది మొత్తము, బాగుంది చాలా. సెకండ్ క్లాసా ఇది? సెకండ్ లిల్లీ అని ఉంది అన్న. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. నిన్న వీడియో చూసిరు కదా. ఇప్పుడు యూట్యూబ్లో అయితే కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడానికి నేనైతే టార్గెట్ 100 వీడియోస్ పెట్టుకున్నా. సో 100 వీడియోస్లో ఇది థర్డ్ వీడియో అనమాట. మొన్ననైతే ఫస్ట్ వీడియో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ వీడియో పెట్టినాం. సెకండ్ అయితే నిన్న ఒకటి అప్డేట్ వీడియో పెట్టినా, ఇది థర్డ్ వీడియో అనమాట. సరే, ఈరోజు వీడియో ఏందనంటే ఇది 4th వీడియో అనమాట. ఈరోజు వీడియో ఏందనంటే నేను నిన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఒక దగ్గరికి వెళ్తున్నాం. అదేందో ముందు మీరు అయితే వ్లాగ్లో చూస్తారు. ఇప్పుడు వీడియో ఏందనంటే ఈరోజు ఆగస్ట్ 15th కదా, కీర్తన వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత స్కూల్కి అయితే వెళ్తున్నాం. ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి కదా. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కూల్లో మొత్తం ఎట్లా జరుగుతుందో సెలబ్రేషన్స్ అంతా ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఇప్పుడు మేము వెళ్ళి తీస్తాం. వీడియో స్టార్ట్ అవుతున్నాం. కీర్తన ఆల్రెడీ వెళ్ళిపోయింది, నేను ఐషు వెళ్తున్నాం. మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్తుంది. తర్వాత మా పిన్ అయితే వస్తుంది స్కూల్కి. చూడండి బ్లాగ్ మొత్తం కీర్తన ఒక స్కూల్లో జరిగే సెలబ్రేషన్స్ అంతా ఈ బ్లాగ్లో అయితే పెడతాం. సరే, లేట్ చేయకుండా ఫస్ట్ అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతాం. లేట్ అవుతుంది కదా, వెళ్దామా? Let's get started. దా. సో గాయస్, ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. స్కూల్ దగ్గరనే, అందుకే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. స్కూల్కి పోయి చాలా ఇయర్స్ అవుతుంది. నేనైతే 8 years, అంటే మా స్కూల్కి ఏ స్కూల్కైనా పోయి 8 years అవుతుంది. సెలబ్రేషన్స్ ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు. 8 years అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2-3 years అవుతుంది సెలబ్రేషన్స్ చూడక స్కూల్కి వెళ్ళకనా? మేము స్కూల్ ఉన్నప్పుడు అయితే ఆగస్ట్ 15th చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒక 2 times ఏమో ఆగస్ట్ 15th అట్లా. అప్పుడు ఏం చేసినామనంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసినాం. ఏదో ఇయర్లో 8th 9th క్లాస్లో అనుకుంటా బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసినాము. అయితే ఫస్ట్ టైం వెళ్ళినాం అప్పుడే ఆగస్ట్ 15th అప్పుడు. స్కూల్కి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళి నార్మల్గా ఫస్ట్ కొంచెం ఒక 1 hour ఉండి తర్వాత బయటికి వెళ్ళాం అందరం కలిసి, ఒక 7-8 members. ఫస్ట్ ఏడుకోవడమంటే ఆగస్ట్ 15th రోజు అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అదే ఫస్ట్ టైం బయటికి పోవడం అప్పట్లో. అయితే ఏడుకోవడమనంటే శిల్పారామం పోయినాం అందరం కలిసి. అప్పుడు బండ్లు ఏం లేవు కదా ఇంట్లో, బండ్లు ఇయ్యరు, బండ్ల మీద పోలే, బస్సులోనే పోయినాం అందరం కలిసి. అయితే అప్పుడు బస్సులో డే పాస్ అనేది ఉంటుంది. ఆ డే పాస్ తీసుకున్నాము. డే పాస్ తీసుకుంటే ఏం చేసినావు, డే పాస్ అంతా అయ్యాడు. రూట్ లేదా? నాకు తెలియదు ఇటు రూట్. సరే, అయితే అందరం కలిసి డే పాస్ తీసుకున్నాం. ఆ డే పాస్ తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 7-8 మెంబర్స్కి ఒక్కొక్కటి ఇస్తాడు కదా. మేము అట్లా తీసుకోకుండా ఒక లడీ లెక్క తీసుకున్నాం. మొత్తం ఇట్లా చైన్ లెక్క ఉంటుంది అన్నట్టు ఇట్లా అంతా ఒకటి తీసుకున్నాము, కట్ చేయకుండా పేపర్లు. అయితే అది ఇంత పెద్ద ఇట్లా తాడు లెక్క తయారైంది. అయితే అవన్నీ ఒక అనే దగ్గరనే పెట్టినాం, మా ఫ్రెండ్ దగ్గర పెట్టినాక బస్సు దిగినాక శిల్పారామం పోయినాము. మొత్తం ఎంజాయ్ చేసినాం ఆగస్ట్ 15th అప్పుడు స్కూల్కి ఒకట చేసినాం. బయటకు వచ్చినాక ఆ డే పాస్ బస్సులో డే మొత్తం తిరగొచ్చు అనమాట. టికెట్ తీసుకోరు. అప్పట్లో అంత పైసలు కూడా ఉండకపోతుండే ఎవరి దగ్గర. 7-8 members పోయినాం. అయితే ఏమైంది, వాడు టికెట్లు పడేసిండు లోపల శిల్పారామంలో, బస్ టికెట్లు అంతా. అది పోయినాయి, ఎన్నో పోయినాయి. ఇక బయటకు వచ్చినాక తెలిసింది. అయితే ఏమైంది, పోయినాయి ఇక టికెట్లు. అప్పుడు ఫోన్పేలు ఇవి ఏం లేవు, ఎవరికన్నా అడిగి తీసుకుందామంటే. అప్పుడు ఎవరి దగ్గర అంతా లేవు. తిన్నాము, అయిపోయింది. శిల్పారామంకి టికెట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పైసలు కూడా అయిపోయినాయి. ఇక ఇంటికి పోయే టైం అది. ఆడేమో టికెట్లు పోగొట్టిండు. టికెట్లు పోగొడితే ఏం చేసినాం, ఇక మస్తు సేపు వెతికినాము, దొరకలేవు. తర్వాత ఇక వాడు ఏం చేసిండు తెలుసా, ఇక నా వల్లనే పోయినాయి కదా అని చెప్పి ఆయన దగ్గర ఒక మెమరీ కార్డు ఉండే అప్పట్లో ఫోన్లో. ఆ మెమరీ కార్డు అమ్ముదామని అనుకోండి. ఇక అట్లా పైసలు వస్తాయి కదా, పైసలు వస్తే ఆ పైసలతో ఇంటికి పోదామని. అయితే మెమరీ కార్డు ఒక అంకుల్కి 2-3 members అమ్మినట్టున్నావు, అడిగిండు పోయి. కానీ ఎవరు తీసుకోలేరు. అయితే ఒక అంకుల్కి అడిగితే ఏమన్నాడు, ఎందుకని అడిగిండు ఇవన్నీ రీజన్స్. అయితే అందరం చెప్పినాం, ఇక ఇట్లా అయింది, టికెట్లు పోగొట్టుకున్నాం, అందుకే పోయినాయి, అందుకే మెమరీ కార్డు అమ్మేస్తున్నాం అది. అయితే ఆయన ఏం చేసిండు, సరే మెమరీ కార్డు ఏమొద్దులే అని చెప్పి 100 రూపీస్ ఇస్తే ఇక అందరం కలిసి ఇంటికి పోయినాం. ఇక ఇంత పెద్ద స్టంట్ అయింది అప్పట్లోనే. ఇట్లా జరిగింది ఆగస్ట్ 15th. ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇట్లా ఆగస్ట్ 15th అనేది వస్తే ఇండిపెండెన్స్ అప్పుడు స్కూల్లో కొంచెం సేపు ఉండి తర్వాత ఇట్లా అయితే చేస్తుండే, మంచి ఎంజాయ్ అనిపిస్తుండే, అందరం కలిసి పోతుండే, బాగుంటుండే అప్పట్లో రోజులు. కీర్తన స్కూల్ ఇదే అనమాట. ఏం పేరు స్కూల్ పేరు? సాయి టెక్నో స్కూలా? స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అంట సాయి టెక్నో స్కూల్. ఐషు, మౌనిక, కీర్తు ముగ్గురు ఇదే స్కూలే చదువుతారు.
ఇయో కీర్తన అయితే ఇక్కడ ఉంది. లోపలికి వచ్చినాం ఇప్పుడే. నీకు ఇప్పుడు కావాలని చెప్పినావు కదా, అది మార్నింగ్ ఒక్క వచ్చేటప్పుడు తీసుకొస్తుంది అంట. ఇప్పుడే జరుగుతుందా ఇది ప్రోగ్రామ్? జరుగుతుంది, లెవెల్ లోపు అయిపోతుంది అంట. వస్తుందంటే ఇప్పుడు 10 minutesలో వచ్చినాక తీసుకోదు, సరేనా? నీ బ్యాచ్ చూపి. వాలంటరీగా చేస్తుంది కీర్తన. మా ఫ్రెండ్ హాయ్ చెప్పండి మరి. సాయి టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ అనమాట ఆమె. గ్రీన్ శారీలో ఉంది కదా ఆమెనే కీర్తన స్కూల్ ప్రిన్సిపల్ అంట. ఇప్పుడే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది పిల్లలది, చాలా మంచిగా చేసారు. ఇప్పుడే చిన్నపిల్లల డ్యాన్స్ అయితే అయిపోయింది, అందరూ మస్తు మంచిగా చేశారు చిన్నపిల్లలంతా. ఇక్కడ మధ్యలో ఒక ఆయనకి కన్నిచ్చారు కదా, ఆయన ఇంతక నుంచి అందరినీ షూట్ చేస్తుండు. ఆ చిన్న బాబు నిజంగానే ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఫీల్ అయ్యి అందరినీ షూట్ చేస్తున్నాడు కనుకోండి. ఆడ ఇంకా గుర్చులా కూర్చుంటే కనిపిస్తలే అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి నిల్చొని తీస్తున్నప్పుడు వీడియోస్ అయితే ఇక్కడ నుంచి చాలా క్లారిటీగా క్లియర్గా ఉంది, అందుకే ఇక్కడ ముందుకు వచ్చి తీస్తున్నా. ఇప్పుడు చిన్న పాపది డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నా ముందు ఒక చిన్న పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, చాలా మంచిగా చేస్తారు చూడండి.
కీర్తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మంచిగా రెడీ అయింది. నడవనికి వస్తలేదా? మరి మంచి గట్టేలే. మీది ఎప్పుడు డ్యాన్స్? సరే పో. ఇగో కీర్తిట్రా, మేము వీడియో తీసేటప్పుడు ఇక్కడ నుంచి తీస్తాము సరేనా? అట్లా వచ్చుకుంటావా? మరి ఎట్లా చేయాలి వీడియో? రానిస్తారా? సరే పో, వీడియో చూడడానికి ట్రై చేయను సరేనా? కీర్తన పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు మనం అటు సైడ్ అంటే పోదాం, తీసుకోవని అన్నట్టు సరేనా? బాగుంది డ్రెస్, సారీ సీరా. పో. హాయ్, బాగున్నావా? మీరేం లేదా డాన్స్? ఎందుకు? పరిస్థితి క్లాస్లో ఉన్నాడా? ఎప్పుడు వచ్చినావు నువ్వు స్కూల్కి? నిన్న వచ్చినావు స్కూల్కి? ఎప్పటి నుంచి జాయిన్ అయినారా? మంచిగా చదువుతున్నావా? ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఏ క్లాస్? ఈ క్లాస్ కాదు, క్లాస్ నెంబర్ డ్యాన్స్ చేయవా నువ్వు? ఇది చూడు, డ్యాన్స్ చేయవా? మొత్తం ఎట్లా మారిపోయినావు రా స్కూల్కి వచ్చి? కటింగ్ మొత్తం చేంజ్ అయిపోయిండు. మొత్తం వర్షిత్ అయితే సైలెంట్ స్టూడెంట్ అయిపోయిండు స్కూల్ జాయిన్ అయ్యి. మొత్తం సైలెంటా? వాడు మంచి మారిపోయింది, సైలెంట్ ఉంటుండు మొత్తం వాడు. ఏడికి ఇప్పుడే వచ్చినావు కదా కీర్తనక్క, డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ అయిపోయినాక ఇంటికి పోదాం, ఓకేనా? సరేనా? జ్వరం వచ్చినా స్కూల్కి వచ్చినావా? పాపం వర్షిత్కి జ్వరం వచ్చిందంట, కానీ కొంచెమే జ్వరం వచ్చిందంట, అయినా కూడా స్కూల్కి వచ్చింది మంచిగా. చెప్పు నొప్పి అవుతుందా? స్కూల్ స్టార్ట్ అయింది కదా, నొప్పులన్నీ స్టార్ట్ అవుతాయి. ఏడనా వస్తుంది చూపి, ఈడనా? చూడు, స్కూల్ జాయిన్ అయినావు కదా, అందుకని కొత్త నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతాయి. వర్షిత్కి ఈడన వస్తుందంటే ఈడ. వచ్చిన మాతో సిందయ్యాల మందిరం కట్టిందయ్యా. ప్రతి మంచి ఎదురయ్యగరే యదా ప్రాణం బలిస్తారు
నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు మజర 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 రంగు బసే కీర్తన పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది, చాలా మంచిగా చేసింది. ఇది బాగుందని అడిగాడంట. ఏ క్లాసు? 7th క్లాసా? నీ చూపి లక్కీ. లక్కీ ఐడెంటిటీ కార్డ్ ఇది. 2nd క్లాసా ఇది? సెకండ్ లిల్లీ అని ఉంది అందులో. అంటే ఓహో సెక్షన్ పేరా అది, సెకండ్ లిల్లీ అనేది. గైస్ ఇప్పుడైతే స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఇంకా ఇంటికి పోతున్నాం. ఇప్పుడు 12 అవుతుంది, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక స్కూల్లో ఇవన్నీ ఇచ్చిర్రు వీళ్ళకి. మా స్కూల్లో ఓన్లీ బిస్కెట్ వేస్తుండే. ఇలా స్కూల్లో మంచి ఎన్ని ఐటమ్స్ పెట్టి తెలుసా? సమోసా, బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే ఏమేమో ఇచ్చారు. సరే అన్నీ అయిపోయినాయి. ఇక సెలబ్రేషన్స్ అయితే నాకు నచ్చిన సాంగ్ ఏంటంటే కీర్తన వాళ్ళది అయితే చేసిర్రు, మంచిగా చేసిర్రు. కీర్తన వాళ్ళ డ్యాన్స్ నచ్చింది. ఇంకొకరు చేసిర్రు రామే ఎవరో కానీ దారి పంట వస్తున్నాను చూడు, అది ఓన్లీ మ్యూజిక్ చేసిర్రు, అది చాలా బాగుండే చూడండి. సో ఇప్పుడైతే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. కీర్తన ఏదో మర్చిపోయింది కవర్, మళ్ళీ స్కూల్కి వెళ్ళింది. సో మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కూర్చొని ఇంటికి వెళ్ళడానికి. సో గాయ్స్ ఈరోజు వీడియో అయితే ఇది అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. అయితే ఈరోజు ఈవినింగ్ అయితే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం అన్నాం కదా, అది ఎక్కడికో కాదు, స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట అనమాట. చాలా బాగుంటుంది ఆ వీడియోస్ అయితే. నెక్స్ట్ చూడండి, రేపు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ బ్లాగ్లో అయితే. ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం స్వర్ణగిరికి అయితే. అనిక బయటికి పోతుందంట. బాయ్, జల్దీరా ఇంటికి. అరుణ్ ఫ్యామిలీ వైబ్. థ్యాంక్ యూ.